వెల్కమ్ టు లాలన్నర్. ఈరోజు మనం ఇంట్రెస్టింగ్ విషయం తెలుసుకుందాం. తప్పుడు నిందలు వేధింపే ఢిల్లీ హైకోర్టు తీర్పు. ఈ వ్యాఖ్యలు ఏ సందర్భంలో చేసిందో, ఏ ఇన్సిడెంట్ చేసిందో వీడియోలో మనం తెలుసుకుందాం. భార్య తన భర్తపై తప్పుడు ఆరోపణలు, ఉదాహరణకు అక్రమ సంబంధాలు ఉన్నాయని రుజువు లేకుండా నిందించడం మరియు భర్త కుటుంబంపై పగతో తప్పుడు క్రిమినల్ కేసు పెట్టింది. మానసిక హింస. ఎవరిపైనైనా పదే పదే నిరాధారణమైన ఆరోపణలు చేస్తే అది శారీరక హింస కంటే పెద్ద మానసిక వేధింపు అవుతుంది. విడాకులకు కారణం ఇలాంటి తప్పుడు ఆరోపణలు లేదా తప్పుడు కేసులు పెట్టడం వల్ల ఆ భర్తకు పడే మానసిక బాధ విడాకులు ఇవ్వడానికి సరిపోయేంత క్రూరత్వం అవుతుంది. దీని అర్థం భార్యాభర్తలు గొడవల్లో చట్టాలను దుర్వినియోగం చేస్తూ తప్పుడు కేసులు, నిందలు వేస్తే ఆ భర్త విడాకులు తీసుకోవచ్చు. బాంబే హైకోర్టు తీర్పు కుటుంబం మొత్తాన్ని ఇరికించొద్దు. ఏం జరిగిందంటే, భార్య తన భర్తతో పాటు అతని తల్లి, సోదరి వంటి బంధువులందరిపైన సెక్షన్ 498 అంటే వరకట్న వేధింపుల చట్టం కింద ఒకసారి కేసు పెట్టింది. సాధారణ ఆరోపణలు వద్దు. భర్త కుటుంబ సభ్యులపై వేధింపుల గురించి స్పష్టమైన ఆధారాలు లేదా వివరాలు లేకుండా కేవలం అందరూ వేధించారు అని సాధారణంగా కేసు పెడితే అది సరికాదు. నిరపరాధులకు రక్షణ. కేసులో నిజంగా వేధించిన భర్తపై మాత్రమే విచారణ కొనసాగుతుంది, కానీ సంబంధం లేని అత్త, సోదరి వంటి వారిపై తప్పుడు కేసులను రద్దు చేస్తాం. దీని అర్థం 498 చట్టం చాలా మంచిది మహిళల రక్షణ కోసం, కానీ దాన్ని కుటుంబంలోని నిరపరాధులందరినీ జైలుకు పంపే ఆయుధంగా వాడకూడదని కోర్టు స్పష్టం చేసింది. నిజంగా నేరం చేసిన వారిపైన చట్టం చర్యలు తీసుకోవాలి. 498 కేసుల మిస్యూజ్ పై మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.